హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో మనం డిఎఫ్సిసిఆర్ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అయితే చూస్తున్నాము. సో దానిలో భాగంగా ఆల్రెడీ నేను కొన్ని ప్రీవియస్ పేపర్స్ చేశాను. ఇంకా ఎవరైనా చూడనట్లయితే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్, ఈ క్లాస్ అనేది. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్లో నేను ఓన్లీ జీకే అండ్ రీజనింగ్ మాత్రమే డిస్కస్ చేశాను. కానీ ఈ పేపర్లో మాత్రం పూర్తిగా జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, అర్థమెటిక్, అలాగే మనకు హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, ఇంకా ఎకనామిక్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ ఉంది కదా, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎలా అడిగారనేది చూడబోతున్నాము. సో మనం ఇప్పుడు చూడబోయేది 2018కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆపరేటింగ్ స్టేషన్ మాస్టర్ అండ్ కంట్రోలర్కి సంబంధించిన పేపరు. సో కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, సో ఈ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది, సో ఏ టాపిక్స్ అయితే అడిగారో అనేది మీకు ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు. సో కాబట్టి జాగ్రత్తగా ప్రతి మొత్తం పూర్తిగా చూడండి వీడియోని, ఎవరు స్కిప్ చేయొద్దు, ఓకేనా. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు మిస్ అవ్వకుండా ఫోన్లో నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాము మనము. ఓకే, జనరల్ నాలెడ్జ్ నుంచి స్టార్ట్ చేద్దాము. జనరల్ నాలెడ్జ్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ అప్రూవ్డ్ $525 million ఫర్ ద ప్రాజెక్ట్ ఇన్ మధ్యప్రదేశ్. అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మనకు $525 million అనేవి శాంక్షన్ అయితే చేయడం జరిగింది, ఓకేనా. ఈ ఎన్డీబీ బ్యాంకు ఎవరి ద్వారా ఫామ్ చేశారంటే ఈ బ్రిక్స్ నేషన్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ బ్రిక్స్ నేషన్స్ ద్వారా మనకు ఎన్డీబీ బ్యాంక్ అయితే ఫామ్ చేయడం జరిగింది. బ్రిక్స్ అంటే తెలుసు కదా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ సౌత్ ఆఫ్రికాని 2010లో జాయిన్ చేయడం జరిగింది బ్రిక్స్లో. నెక్స్ట్ వన్ చూద్దాము. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెడల్స్ వాన్ బై ఇండియా అట్ ద ఏషియన్ గేమ్స్ 2018? అంటే 69 ఫ్రెండ్స్. అంటే మీరు గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే చదవాలి, ఓకేనా. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి క్వశ్చన్ అడిగారు చూడండి. ఫేమస్ బుక్ ఏ హౌస్ ఫర్ మిస్టర్ బిస్వాస్, హూ హ్యాస్ రిటర్న్ దిస్ ఫేమస్ బుక్? విఎస్ నైపాల్, ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ డైమండ్? మనకు పన్నా డిస్టిక్ ఉంది కదండి మధ్యప్రదేశ్లో. సో ఇట్ ఈస్ ఫేమస్ అండ్ ఇట్ ఈస్ వెల్ నోన్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ డైమండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆన్ ద 2018 US ఓపెన్ సింగిల్స్ ఛాంపియన్షిప్ మెన్స్? అంటే ఎవరండి? నోవాక్ జోకోవిచ్. నెక్స్ట్ వన్, ఏ మెంబర్ ఆఫ్ డాష్ ఈజ్ ఎలక్టెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ డాష్? అంటే ఇక్కడ మనకు లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది. లోక్సభ అంటే ఎన్ని ఇయర్స్ అండి? 5 years. లోక్సభ అంటే ఎన్ని ఇయర్స్ అండి? 5 years. కానీ మనకి ఇక్కడ రాజ్యసభ కూడా ఉంది. కానీ రాజ్యసభ ఎన్ని ఇయర్స్? 6 years. మనకి లోక్సభ 5 years లేదు కదా, సో కాబట్టి రాజ్యసభ 6 years ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ ప్లేయర్ హోల్డ్స్ ద వరల్డ్ రికార్డ్ ఫర్ ద మోస్ట్ క్యాప్డ్ క్రికెటర్ ఇన్ ద ఉమెన్స్ ఓడిఐలో ఎవరైతే ఎక్కువ రికార్డ్స్ చేశారో అని అడుగుతున్నారు. మిథాలీ రాజ్ ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ మైనారిటీస్కి సంబంధించి ఏమేమి ఆర్టికల్స్ అండి? 29 ఒకటి, నెక్స్ట్ వన్ 30 ఒకటి. ఈ 2 ఆర్టికల్స్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దే ఆర్ రిలేటెడ్ ఫర్ మైనారిటీస్ అన్నమాట, ఓకేనా. సో యూ హ్యావ్ టు సీ ద టాపిక్ ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ ఈజ్ ద ఇంపార్టెంట్ టాపిక్, ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ డిడ్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ సెటప్ ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ? ఎక్కడ సెటప్ చేశారండి? సూరత్లో, ఓకేనా. అండ్ మన ఇండియాలో ఫస్ట్ ఎవరు వచ్చారండి? ఫస్ట్ పోర్చుగీస్ వచ్చారు. నెక్స్ట్ తర్వాత ఎవరు వచ్చారు? డచ్ వచ్చారు. డచ్ పీపుల్ కేమ్ టు ఇండియా. నెక్స్ట్ ఎవరు వచ్చారు? ఇంగ్లీష్ వచ్చారు, ఓకే, ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ లాస్ట్ టు కమ్ ఈజ్ ఫ్రెంచ్, ఓకేనా. మీరు ఈ పీడిఎఫ్ అని ఉంది కదా, అంటే పీడిఎఫ్, ఇట్ ఈస్ ప్రొనౌన్సింగ్ లైక్ పీడిఎఫ్. అంటే ఈ పీడిఎఫ్ అనే ఒక వర్డ్తో మీరు గుర్తుపెట్టుకోవచ్చు అండి, ఇది ఒక ట్రిక్, ఓకేనా. సో ఇలాంటి మరిన్ని ట్రిక్స్ చెప్తూ ఉంటాను. సో వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి, అప్పుడే మీకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వన్, నేమ్ ద ఇండిజినియస్ బిల్ట్ పెట్రోల్ వెజిల్ కమిషన్డ్ బై ద ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇన్ September 2018? ఏదండి? ICGS విజయ. ICGS అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్, ఓకే. నెక్స్ట్ వన్, ఇన్ హ్యూమన్స్ ద సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై? మన హ్యూమన్స్లో సౌండ్ అనేది దేని ద్వారా వస్తుందండి? మన హ్యూమన్స్లో లారెన్స్, త్రూ లారెన్స్ అవర్ సౌండ్స్ కమ్, ఓకేనా. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్
రీనామినేటెడ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ద ఎథిక్స్ కమిటీ ఆఫ్ లోక్సభ. సో లోక్సభలో ఎథిక్స్ కమిటీ ఉంది కదా, అది ఎవరు నామినేట్ చేశారు చైర్మన్గా అంటే లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ గారు ఉన్నారు కదా. సో హీ హ్యాస్ బీన్ నామినేటెడ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ఎథిక్స్ కమిటీ ఆఫ్ లోక్సభ. ఓకేనా. సో ఇక్కడ వరకు మనం జీకే క్వశ్చన్ చూసాము. సో మీకు ఒక ఐడియా అయితే వచ్చే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం రీజనింగ్కి సంబంధించి క్వశ్చన్ చూద్దాము. ప్రీవియస్ 2018కి సంబంధించి స్టేషన్ మాస్టర్ కంట్రోలర్ పేపర్లో ఎలా అడిగారు అనేది చూడండి. నేను ఇక్కడ టాపిక్స్ చెప్తుంటాను, మీరు నోట్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే టాపిక్స్ అనేది రిపీట్ అవుతుంటాయి. సో కాబట్టి ఈ ఇయర్ కూడా మనకు టాపిక్స్ అనేది రావడం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రీజనింగ్కి సంబంధించి నేను ఇప్పుడు జీకేలో చెప్పాను కదా, ఆ టాపిక్స్ ప్లస్ రీజనింగ్లో ఈ టాపిక్స్ మీరు నోట్ చేసుకొని బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి ఇంకో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకు ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అడిగారండి సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ వన్ చూద్దాము. థర్డ్ వన్ మనకు డిఫరెంట్ నెంబర్ ఆడ్ వన్ అవుట్ అడిగారు. ఫోర్త్ వన్ కోడింగ్ డీకోడింగ్ అడిగారు లెటర్స్కి సంబంధించి. అండ్ అలాగే లెటర్ సిరీస్ ఉంది కదా, ఆల్ఫాబెటికల్ సిరీస్, సో దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ కంక్లూజన్కి సంబంధించి క్వశ్చన్ అడిగారు. సో నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటంటే చూడండి ఇక్కడ, అండ్ ఇక్కడ లెటర్స్ వస్తున్న అరేంజ్మెంట్ ఉంది కదా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, సో దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి స్టేట్మెంట్స్ అడిగారు. స్టేట్మెంట్స్ అండ్ స్టేట్మెంట్ సఫిషియన్సీ ఉంది కదా, దానికి సంబంధించి క్వశ్చన్ అడిగారు. సో నెక్స్ట్ వన్ ఇక్కడ క్యాన్ అండ్ కెనాట్, ఇది వర్డ్లో ఏదైతే ఫామ్ అవుతుందని చెప్పాను కదా ప్రీవియస్ క్లాస్లో, సో దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడిగారు. అండ్ నెక్స్ట్ వన్ 10th వన్ వచ్చేసి చూడండి డైరెక్షన్స్కి సంబంధించి క్వశ్చన్ అడిగారు, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్కి ఇది కూడా ఈజీగా ఉంటుంది, ఇది కూడా అడిగారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనము ఈ లెఫ్ట్ అండ్ రైట్ అంటే మనకు పొజిషన్ ఈ ఆర్డరింగ్ ఉంది కదా, దానికి సంబంధించి క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ వరకు మనం 12 క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అనేది చూసాము రీజనింగ్కి సంబంధించి. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ అర్థమెటిక్లో చూద్దాము ఏ టాపిక్స్ అయితే అడిగారు అనేది. సో జాగ్రత్తగా నేను చెప్తూ ఉంటాను, మీ టాపిక్స్ నోట్ చేసుకుంటూ ఉండండి. నేను చెప్పిన ఈ టాపిక్స్ మీరు డైలీ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇప్పుడు రాబోయే ఈ DFCCL ఎగ్జామ్లో మీకు చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఓకేనా. ఒక వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు కొంచెం మోటివేషన్గా అండ్ ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అర్థమెటికల్ ఎబిలిటీ చూద్దాము. ఇప్పుడు మనకి ఇక్కడ పర్సంటేజ్కి సంబంధించి క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఇది రేషనలైజింగ్ ఉంది కదా, దీనికి సంబంధించి క్వశ్చన్ అడిగారు, A అండ్ B వాల్యూ కనుక్కోమని. నెక్స్ట్ వన్ చూద్దాము. థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మన డిజిట్స్కి సంబంధించి నెంబర్ సిస్టమ్కి సంబంధించి క్వశ్చన్ అడిగారు. అండ్ నెక్స్ట్ మన టైమ్ అండ్ వర్క్ ఉంది కదా, టైమ్ అండ్ వర్క్ టాపిక్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము పైప్ అండ్ సిస్టమ్స్ అంటే మళ్ళీ టైమ్ అండ్ వర్క్ వస్తుంది, టైమ్ అండ్ వర్క్ టాపిక్ అడిగారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ సింప్లిఫికేషన్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. అండ్ 7th వన్ చూద్దాము. 7th వన్ ప్రాఫిట్ అండ్ లాస్ అడిగారు. సో జాగ్రత్తగా నేను చెప్తూ ఉంటున్నాను కదా, మీరు జాగ్రత్తగా అవి టాపిక్స్ అయితే నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా. సో ఈ పేపర్ ఇది వీడియో అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఈ పేపర్లో మనకు 2018కి సంబంధించి చూడండి ఈ స్టేషన్ మాస్టర్ అండ్ కంట్రోలర్కి సంబంధించిన పేపర్లో మనకు ప్రతి ఒక్క టాపిక్ అయితే కవర్ అయిందండి. మీకు DFCCL హిస్టరీ కావచ్చు, ఇండియన్ రైల్వేస్ హిస్టరీ కావచ్చు, కస్టమర్ రిలేషన్షిప్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు. సో అందుకే ఈ వీడియోని జాగ్రత్తగా చూడని చెప్తున్నాను. సో ఈ వీడియోనే కాదండి, మన ఛానల్లో ప్రతి వీడియో కూడా యూస్ఫుల్ వీడియోనే. మీకోసం నేను ప్రతి వీడియో కూడా జాగ్రత్తగా మీకు అర్థమయ్యే విధంగా క్లారిటీగా ఉండేలాగా నేనైతే వీడియోస్ చేస్తున్నాను. సో కాబట్టి నా ఎఫర్ట్స్ని మీరు కొంచెం గుర్తించి మీరు మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, అయితే వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఇంకా సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం ఇప్పుడు మన నెక్స్ట్ వన్. ఈ 8th వన్ చూడండి. 8th వన్ మనకు నంబర్స్ అడిగారండి మళ్ళీ. అండ్ నెక్స్ట్ 9th వన్ చూడండి. 9th వన్ వచ్చేసి LCM HCF అండి, LCM HCF అడిగారు. నెక్స్ట్ మిక్చర్ అండ్ అలిగేషన్ ఉంది కదా టాపిక్ మనకు అర్థమెటిక్లో, సో 10th వన్ అడిగారు. 11th వన్ చూద్దాము టాపిక్. 11th వన్ మళ్ళీ సేమ్ వర్క్ అండ్ ఎఫిషియన్సీ, టైం డిస్టెన్స్, ఇది వర్క్ అండ్ ఎఫిషియన్సీ, ఇది మన టైం అండ్ వర్క్ గురించి అడిగారండి. 12th కనుక మనం చూసుకున్నట్లయితే షాప్ కీపర్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్, ఇంకా నెక్స్ట్ డిస్కౌంట్ ఉంది కదా, దానికి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. అండ్ 13th వన్ చూద్దాము. 13th వన్ వచ్చేసి మళ్ళీ మనకు ఇయర్స్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. అండ్ నెక్స్ట్ 14th వన్ చూద్దాము. 14th వన్ ఏంటంటే ఈ మెన్సురేషన్ ఉంది కదా అండి, ఈ ట్రయాంగిల్ ఏరియా, రెక్టాంగిల్, వీటికి సంబంధించి 2D 3D. సో అదైతే మీరు ఏంటంటే మీరు మ్యాథ్స్కి సంబంధించి మొత్తం ఫార్ములాస్ నేను కావాలంటే మన ఛానల్లో ఇప్పుడు వీడియో చేస్తాను. అండ్ మీకు మ్యాథ్స్కి సంబంధించి మీరు అన్ని టాపిక్స్కి సంబంధించి ఫార్ములాస్ అయితే జాగ్రత్తగా డైలీ రివైజ్ చేస్తూ ఉండండి. నేను అది ఒక 2-3 డేస్లో మేము మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఓకే, సో ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే జాగ్రత్తగా డైలీ మన ఛానల్ విజిట్ చేస్తుండండి, చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. లాక్డౌన్ టైంని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోండి. సో కాబట్టి మీకు ఇలా చేస్తే మీకు ఈజీగా చాలా బాగా మీకు అన్ని టాపిక్స్ అనేది రివైజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వన్ సింప్లిఫికేషన్కి సంబంధించి. అండ్ మన 16th వన్ కూడా సింప్లిఫికేషన్ అండి.
బోర్డ్ మాస్ రూల్కి సంబంధించి ఉంటుంది. అండ్ 17th వన్ చూడండి. 17th వన్ మనకు ఐటమ్స్ ఆఫ్ 20% ఇంక్రీజ్, అంటే ఇక్కడ మనకు పర్సంటేజ్కి సంబంధించి ఇక్కడ వస్తుందండి. ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఏముందంటే సర్టెన్ అమౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్స్కి సంబంధించి క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఫ్రాక్షన్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు 19th లో. అండ్ 20 క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మనకు టైం, డిస్టెన్స్, స్పీడ్ ఉంది కదండి టాపిక్. డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, ఈ ఫార్ములాకి సంబంధించి మీకు క్వశ్చన్ అయితే అడిగారండి. మీకు ఈ ఒక్క ఫార్ములా వస్తే మీకు ఆల్మోస్ట్ టాపిక్ మొత్తం కవర్ అయిపోయినట్టే అండి. సో కాబట్టి ఫార్ములాస్ అనేది ఇంపార్టెంట్ మ్యాథ్స్లో. జాగ్రత్తగా ఫార్ములాస్ డైలీ చూసుకుంటూ ఉండండి. నేను త్వరలోనే మీకు ఆ వీడియో కూడా సంబంధించి వీడియో అయితే చేస్తాను మన ఛానల్లో. ఓకే, మనం నెక్స్ట్ వన్ చూద్దాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాము. 21 క్వశ్చన్ ఏంటంటే దేర్ ఆర్ 3 నెంబర్స్ వేర్ యావరేజ్కి సంబంధించి క్వశ్చన్ అడిగారండి. అండ్ నెక్స్ట్ వన్ మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు పూర్తిగా ప్రతి క్వశ్చన్ కూడా డిస్కస్ చేయట్లేదు ఎలా వస్తుంది ఆన్సర్ అనేది, ఎందుకంటే మీకు టాపిక్స్ అనేది ఐడియా ఉంటే మీరు ఆటోమేటిక్గా చేస్తారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా మనము హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వే, DFCCL, కస్టమర్ రిలేషన్షిప్, ఇంకా ఎకనామిక్స్ కూడా ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ కూడా చూడాలి కదా. సో కాబట్టి నేను టాపిక్స్ ఓన్లీ వీటికి సంబంధించిన టాపిక్సే చెప్తున్నాను. అక్కడ మీకు ఆ క్వశ్చన్స్ అనేవి మీకు జాగ్రత్తగా చూద్దాం మనము. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. అండ్ ట్రైన్కి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ 24 క్వశ్చన్స్, మనకు మ్యాథ్స్ 24 క్వశ్చన్స్ కదా. సో కాబట్టి మ్యాథ్స్కి సంబంధించి 24 క్వశ్చన్స్ ఇచ్చారు ఈ పేపర్లోనైతే. సో నెక్స్ట్ వన్ శాలరీకి సంబంధించి, రేషియోకి సంబంధించి క్వశ్చన్ ఇచ్చారండి. సో ఇక్కడ వరకు అర్థమెటిక్ చూసాము. ఇప్పుడు జనరల్ సైన్స్ తొందరగా చూసేద్దాము ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది. మీకు జనరల్ సైన్స్ అనేది ఇప్పుడు ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మీకు 24 మార్క్స్ అనేది జనరల్ సైన్స్ నుంచి రాబోతున్నాయి. కాబట్టి మీకు 24 మార్క్స్ అనేది గెయిన్ చేయాలంటే మీరు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి మీరు జాగ్రత్తగా చదవాలి. సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కావాలంటే నేను మనవి తొందరగా అవి కూడా వీడియోస్ అయితే చేస్తాను, ఎందుకంటే మనకి ఇంకా ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్ థియరీ క్లాసెస్ అవ్వలేదు కాబట్టి. సో వన్స్ వీ కంప్లీట్ ద ఎకనామిక్స్ దెన్ వీ విల్ గో ఫర్ ద ఆల్ సబ్జెక్ట్స్ అండి. ఓకేనా. ఓకే, బీ కీపింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎపికల్చర్ అంటారండి దీన్ని. బీ కీపింగ్ అంటే ఇప్పుడు హనీ బీస్ ఉంటాయి కదండి, హనీ బీస్ని వాటిని ఏం చేస్తారంటే ఒక దగ్గర హనీ కోసం అని చెప్పేసి వాటన్నిటిని ఒక దగ్గర వాళ్ళు ఏం చేస్తారు, వాటన్నిటిని ఒక దగ్గర పెడతారండి. దాన్ని ఏమంటారు, ఎపికల్చర్ అంటారు. ఓకే, ద కామన్ యూనిట్ ఆఫ్ మెజరింగ్ వాల్యూమ్ ఈజ్ లీటర్ అయితే మరి 1 లీటర్ ఈక్వల్ టు 1 డెసిమీటర్ క్యూబ్. ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ టిష్యూస్ ఈజ్ ఎ లివింగ్ టిష్యూ అండి. అంటే మనకు ప్లాంట్లో లివింగ్ టిష్యూ ఏంటంటారండి, ప్యారెన్కీమా అని అంటారు. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద న్యూట్రిషనల్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ క్రాప్స్ ఈజ్ టర్మ్డ్ యాజ్ బయోఫోర్టిఫికేషన్ అంటారు. అంటే ఫుడ్ క్రాప్స్లో మనము న్యూట్రిషనల్ క్వాలిటీని ఇంక్రీజ్ చేయడానికి దాన్ని ఏమంటామండి, బయోఫోర్టిఫికేషన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాము. ఇన్ హైడ్రో పవర్ ప్లాంట్స్ ద వాటర్ విచ్ ఎనర్జీ ఆఫ్ వాటర్ ఈజ్ యూజ్డ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ, పొటెన్షియల్ ఎనర్జీ. అంతే కదండి మరి, ఎందుకంటే ఇప్పుడు మనకు ద ఎనర్జీ విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హైట్ అంటే ఈజ్ కాల్డ్ ఎస్ పొటెన్షియల్ ఎనర్జీ. అంతే కదా. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటండి, పొటెన్షియల్ ఎనర్జీ P ఈక్వల్ టు M ఇంటూ G ఇంటూ H. ఓకేనా. M అంటే మాస్, G అంటే గ్రావిటీ, H అంటే హైట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్ ఈజ్ నాట్ ఏ కార్బన్ కాంపౌండ్. సాల్ట్ ఈజ్ నాట్ ఏ కార్బన్ కాంపౌండ్. ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ బై డెంటిస్ట్. ఏంటంటే కాన్కేవే కదా, అంటే కాన్వర్జింగ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, మోస్ట్ అబడెంట్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్. నైట్రోజన్. ఎంత ఉంటుందండి, 71%. 71% నైట్రోజన్ ఉంటుంది. ఓకే, ఆక్సిజన్ ఎంత ఉంటుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. నేను కామెంట్స్ చూస్తానండి, మీరు అడిగే క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి, సో దట్ ఎంతమంది కామెంట్ చేస్తారో అనేది నాకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ కార్. అంటే ఇక్కడ వెలాసిటీకి సంబంధించి ఇచ్చారు. ఇక్కడ మనకు వెలాసిటీ అంటే ఏంటి, స్పీడే కదా. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంటుందండి, ఏంటంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇంతకుముందు చెప్పాను కదా, సేమ్ అలానే అండి. ఇక్కడ మనకి ఏం అడిగారు, వెలాసిటీ అడిగారు. ఏమి ఇచ్చారు, డిస్టెన్స్ ఇచ్చారు, టైం ఇచ్చారు. సో అప్పుడు మనకు ఏమవుతుంది, వెలాసిటీ స్పీడ్ ఈక్వల్ ఏమవుతుందండి, డిస్టెన్స్ బై టైం. అంటే మనకు డిస్టెన్స్ ఎంత, 80 బై 2. టైం ఎంత, 2 hours. 80 by 2 అంటే ఎంత వస్తుంది, 40 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ బేకింగ్ సోడా. నైట్రోజన్ ఈజ్ నాట్ ప్రజెంట్. ఓకేనా. ద డిక్రీజ్ ఇన్ ద పవర్ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ఐ విత్ ఏజ్ ఈజ్ టర్మ్డ్ యాజ్. అంటే ఇప్పుడు ఏజ్ అనే పవర్ ఏజ్ పెరిగినా కొద్ది ఏమవుతుందండి, ఐస్ యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది. దాన్ని ఏమంటారండి, ప్రెస్బయోపియా అంటారు. ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ కాజెస్ మలేరియా. దేని ద్వారా అండి, త్రూ ఇన్సెక్ట్స్.
త్రూ మస్కిటోస్ అనేవి ఏం క్యారీ చేస్తాయి, ప్రోటోజోవాని క్యారీ చేస్తాయి. అండ్ ఈ క్యారీ చేసే మస్కిటోస్ ఏమంటారండి, వెక్టార్స్ అంటారు. ఏమంటారు, వెక్టార్స్. ఈ బిట్ కూడా మీకు ఎగ్జామ్లో అడుగుతారు, వెక్టార్. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బయోటిక్ కాంపనెంట్ ఆఫ్ అవర్ బయోస్పియర్. ఏంటండి బయోటిక్ కాంపనెంట్ అనేది, మైక్రోబ్స్. ద ఆల్వియోలై ఇన్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఫర్ రెస్పిరేషన్కి ఆల్వియోలై యూజ్ అవుతుంది. ఆల్వియోలై ఎక్కడ ఉంటుంది, లంగ్స్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయండి, లంగ్స్లో ఉంటాయి. సో లంగ్స్ ద్వారానే కదా మనం రెస్పిరేషన్ అయితే చేసేది. సో కాబట్టి లంగ్స్. సో రెస్పిరేషన్ ప్రాసెస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ద న్యూక్లియై ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ డస్ నాట్ హ్యావ్ ఎ న్యూట్రాన్. సో హైడ్రోజన్ డస్ నాట్ హ్యావ్ ఎ న్యూట్రాన్. ఓకేనా. ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో పీరియాడిక్ టేబుల్ అనేది కెమిస్ట్రీలో మీకు చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మీకు ప్రతి ఎగ్జామ్లో మీరు చూస్తూనే ఉంటారు. సో కాబట్టి ఈ ఎగ్జామ్లో కూడా అడగడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి పీరియాడిక్ టేబుల్కి సంబంధించి జాగ్రత్తగా చూసుకోండి. సో ఇట్స్ బేస్డ్ ఆన్ అటామిక్ నెంబర్. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ అమోనియా ఇంటూ నైట్రేట్స్ని ఏమంటారండి, నైట్రిఫికేషన్ అంటారు. ఏమంటారు, నైట్రిఫికేషన్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్ ఈజ్ నాట్ అసిడిక్. ఏదండి, బ్లడ్ ఈజ్ నాట్ అసిడిక్. నెక్స్ట్ వన్, చార్ల్స్ డార్విన్ gave an idea of evolution. Okay, which of the following of Newton's law explains when recoiling of gun అనేది ఎక్కడ అవుతుందండి, న్యూటన్స్ థర్డ్ లా అంటే ఏంటి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇప్పుడు మీరు స్విమ్మింగ్ చేసినా కూడా న్యూటన్స్ థర్డ్ లానే, మీరు రోడ్డు పైన వాక్ చేస్తున్నా కూడా అది న్యూటన్స్ థర్డ్ లానే. ఎందుకంటే మన ఫోర్స్ అనేది మనం రోడ్ పైన ఎక్సర్ట్ చేస్తున్నాము, అండ్ రోడ్ అనేది మన ఫుట్ పైన ఎగ్జర్ట్ చేస్తుంది. సో అందువల్లే మనం నడవగలుగుతున్నాము. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ నథింగ్ బట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నమాట. ఓకే, అకార్డింగ్ టు ద లా ఆఫ్ గ్రావిటేషన్ ఎర్త్ అండ్ మూన్ బోత్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అంతే కదా. ఇప్పుడు టైడ్స్ అనేది మన సముద్రంలో టైడ్స్ ఒక్కొక్కసారి ఎక్కువగా వస్తాయి ఎప్పుడు, ఫుల్ మూన్ డే రోజు. ఎందుకంటే ద అట్రాక్షన్, ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ మూన్ కాజెస్ ద టైడ్స్ టు బికమ్ హై టైడ్స్. ఓకేనా. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ అన్ అనిమల్ సెల్. అనిమల్ సెల్లో ఏది ఉండదండి, సెల్ వాల్ ఉండదు. మరి దేంట్లో ఉంటుంది, ప్లాంట్స్లో ఉంటుంది. ప్లాంట్స్లో మనకు ఏముంటుంది, సెల్ వాల్ ఉంటుంది. ఓకే, ఈ క్వశ్చన్ కూడా మీకు ఎగ్జామ్లో అడుగుతారు. నెక్స్ట్ ద హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, హెచ్ఐవి అనేది దేని డ్యామేజ్ చేస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. అంతే కదండి. హెచ్ఐవి ఉంటే ఏమవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండి, అమ్మీటర్. దిస్ ఈజ్ అన్ ఈజీ క్వశ్చన్. సో ఇక్కడ వరకు మనం జనరల్ సైన్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే చూసాము, ఎలా అడిగారు అనేది. ఇప్పుడు మనము మనకు మోస్ట్ అవైటెడ్ టాపిక్ ఏంటంటే మనం హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండ్ డిఎఫ్సిసిఎల్ గురించి చూస్తున్నాం కదా. సో దానికి సంబంధించి క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్లో హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండ్ డిఎఫ్సిసిఎల్ వీడియోస్ కనుక చూడనట్లయితే చూడండి, ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. అండ్ అలాగే కస్టమర్ రిలేషన్షిప్కి సంబంధించిన పూర్తి క్లాసెస్ కూడా ప్లేలిస్ట్ ఉంటుంది, అవి కూడా మీరు చూడొచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాము. టోటల్ రూట్ లెంత్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఎంత అండి, యాజ్ పర్ 2017 67,368. మరి ప్రజెంట్ ఎంత అండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాస్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్లో చెప్పాను. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఈజ్ ద లాంగెస్ట్ డిస్టెన్స్ రన్నింగ్ ట్రైన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఏదండి, వివేక్ ఎక్స్ప్రెస్. ఎక్కడ నుంచి, దీబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు. ఓకే, నెక్స్ట్ వన్, బిగ్గెస్ట్ రెవెన్యూ ఎర్నింగ్ కమోడిటీ ఏదండి. ఇది మీకు చాలాసార్లు అంటే మీకు క్లాసెస్లో పదే చెప్పాను. ఏంటండి, త్రూ కోల్ ద్వారానే మన ఇండియన్ రైల్వేస్కి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అంటే ఇది ఫ్రైట్ అంటే గూడ్స్ ఉంటుంది కదా, ఈ గూడ్స్ ట్రైన్స్ని ఏమంటారు, ఫ్రైట్ ట్రైన్స్ అంటారు. గూడ్స్ అంటే ఏవైతే లోడ్ క్యారీ చేస్తాయో వాటిని ఏమంటారు, ఫ్రైట్ ట్రైన్స్ అంటారు. సో కోల్ ద్వారా మనకు హై రెవెన్యూ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్, మరి ఈ ఫ్రైట్ ట్రైన్స్ ఎంత లోడ్ని అయితే తీసుకెళ్ళగలవు అంటే చూడండి, క్వశ్చన్ అడిగారు, 13,000 tons అనేవి తీసుకెళ్ళగలవు. ఇవి కూడా నేను క్లాస్లో చెప్పాను. ఓకే, ఎవరైతే క్లాసెస్ అన్నీ విన్నారో వాళ్ళకి ఇది పేపర్ ఈజీగా అనిపిస్తూ ఉంటుంది, నాకు తెలుసు. సో ఇంకా ఎవరైనా క్లాసెస్ కనుక చూడనట్లయితే ప్లేలిస్ట్ ఉంటుంది ఛానల్లో, వెళ్ళి పూర్తి ప్లేలిస్ట్ చూడండి, మీకు సబ్జెక్ట్స్ అనేవి చాలా ఈజీ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్, ఈ నేషనల్ రైల్ మ్యూజియం ఎక్కడ ఉందండి, న్యూఢిల్లీలో ఉంది. ఇది కూడా ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద కంప్యూటర్ రిజర్వేషన్ సిస్టమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి, 1986లో స్టార్ట్ అయింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లాంగెస్ట్ రైల్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. ఏదండి, వేమనంద్ బ్రిడ్జ్. ఓకేనా. వేమనంద్ బ్రిడ్జ్ అనేది ఎక్కడ ఉంది, ఏ స్టేట్లో ఉంది, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. నేను చెప్పే ప్రతి క్వశ్చన్ కూడా మీరు జాగ్రత్తగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చూస్తాను ఎంతమంది అనేది సీరియస్గా కామెంట్ చేస్తున్నా, ఎంతమంది అయితే బాగా ప్రిపేర్ అవుతున్నారని చూస్తాను. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అమాంగ్ ద నేమ్స్ ఆఫ్ 3 రైల్వే ఇంజన్స్ దట్ వర్ యూజ్డ్ టు డ్రా ద ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్. అంటే ఇప్పుడు నేను మీకు ఫస్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వే ఫస్ట్ క్లాస్లో చెప్పాను.
సుల్తాన్ సింధ్ సాహిబ్. ఈ 3 ఇంజన్స్ అయితే వాడారు, కానీ ఇది వాడలేదు. సో ఇక్కడ అదే అడిగారు. సో కాబట్టి ఆన్సర్ సోహానా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, సుల్తాన్, సింధ్, సాహిబ్ ఆర్ ద 3 ఇంజన్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఫస్ట్ ప్యాసింజర్ రైల్వే ట్రైన్ ఇన్ ఇండియా. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వన్. మరి ఈ ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఎక్కడెక్కడ దేని మధ్యలో నడిచిందండి అంటే రన్ అయింది? ముంబై అండ్ థానేకి మధ్యలో ఇది రన్ అయితే అయింది. ఓకేనా. నెక్స్ట్, హౌ మెనీ రైల్వే స్టేషన్స్ ఆర్ ప్లాన్డ్ టు బీ రీడెవలప్డ్ ఏంటండి బై ద బడ్జెట్ 2018? అకార్డింగ్ టు 2018, 600 రైల్వే స్టేషన్స్ దే ఆర్ గోయింగ్ టు రీడెవలప్. ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఓకేనా. ఇది ఇలా అడుగుతారండి. సో నెక్స్ట్ చూద్దాం ఇంకో క్వశ్చన్, 11th క్వశ్చన్ చూద్దాము. ఇన్ సెప్టెంబర్ 2018 విచ్ కంట్రీ రోల్డ్ అవుట్ ద ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ అంటే జర్మనీ. జర్మనీ వాళ్ళు ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ని మొత్తం వరల్డ్లో వాళ్ళే ఫస్ట్ తీసుకొచ్చారు. నెక్స్ట్ వన్ చూడండి, హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్? అప్పుడు 2018 ప్రకారం ఎవరండి? అశ్విని లోహాని. మరి ఇప్పుడు అకార్డింగ్ టు ది రీసెంట్ దేర్ ఈజ్ నో చైర్మన్ ఆఫ్ DFCCIL, బట్ ఎండి అయితే ఉన్నారు. ఆ ఎండి అనేవారు ఎవరు DFCCIL కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్లో చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ హై స్పీడ్ ఎలక్ట్రో లోకోమోటివ్ ఏదండి? 12,000 హార్స్ పవర్ మాదేపూర్. మాదేపూర్ ఎక్కడండి? బీహార్లో. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైల్వే స్టేషన్స్ హ్యాజ్ ఏ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రైల్వే ప్లాట్ఫామ్స్? ఎక్కడండి? హౌరాలో. ఎన్ని అని చెప్పాను? 23 ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. 23 ప్లాట్ఫామ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హౌరా స్టేషన్. సో ఇట్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రైల్వే ప్లాట్ఫామ్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్, ఫస్ట్ సపరేట్ రైల్వే బడ్జెట్ ఎప్పుడు ప్రజెంట్ చేశారు? 1924లో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ జాన్ మతాయ్. చెప్పాను నేను క్లాస్లో. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైల్వే స్టేషన్ హ్యాస్ ద వరల్డ్స్ లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్? ఏదండి? గోరఖ్పూర్. మరి రీసెంట్గా ఏదండి? రీసెంట్లీ అకార్డింగ్ టు ద అప్డేటెడ్ న్యూస్, హూబ్లీ కర్ణాటకలో ఉంది కదా, హూబ్లీ ఈజ్ ద లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్. ఓకేనా. నెక్స్ట్, హౌ మెనీ రైల్వే జోన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ రైల్వేస్ ఎక్స్క్లూడింగ్ మెట్రో రైల్? ఎక్స్క్లూడింగ్ అయితే 16, ఇంక్లూడింగ్ అయితే 17. 17th వన్ ఏదండి? కోల్కతా మెట్రో. ఇంక్లూడింగ్ కోల్కతా మెట్రో దేర్ ఆర్ ఇంక్లూడింగ్ కోల్కతా దేర్ ఆర్ 17 రైల్వే జోన్స్. బట్ ఏంటంటే రీసెంట్లీ దే హ్యావ్ యాడెడ్ అనదర్ వన్ రైల్వే జోన్ ఇన్ ఇండియా. అదేంటండి? 18th వన్. 18th వన్ ఏంటిదని? 18th వన్ వచ్చేసి వైజాగ్ రైల్వే జోన్ అనేది రీసెంట్లీ దే హ్యావ్ యాడెడ్. సో కాబట్టి వైజాగ్ ఈజ్ ద 18th జోన్. సో ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి టోటల్లీ నవ్ వీ హ్యావ్ 18 జోన్స్ ఇన్ ఇండియా, రైల్వే జోన్స్. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డ్ అకార్డింగ్ టు 2018? ఎవరండి? అశ్విని లోహాని. మరి ఇప్పుడు రైల్వే బోర్డ్ చైర్మన్ ఎవరు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే. ఇన్ విచ్ సిటీ ది రైల్వే వీల్ ఫ్యాక్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వే సిచ్యువేటెడ్? బెంగళూరులో ఉందండి రైల్వే ఫ్యాక్టరీ. నెక్స్ట్ వన్, టోటల్ నెంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ ఇండియా ఎన్ని ఉన్నాయండి? 7349 స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ ఎంత అండి? 120 days ముందు చేసుకోవాలి. అదే ఫారినర్స్కి, ఎన్ఆర్ఐస్కి అయితే ఎన్ని డేస్ ముందు చేసుకోవాలి? ఎన్ని డేస్ ముందండి? 365 days. 365 days బిఫోర్ దే హ్యావ్ టు రిజర్వ్ టికెట్స్. ఫర్ హోమ్? ఫర్ ఎన్ఆర్ఐస్. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాము. ఇన్ విచ్ సిటీ ఈజ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఈజ్ సిచ్యువేటెడ్? అంటే వడోదరాలో ఉంది. ఓకేనా. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, ఈ ఫ్యాక్టరీస్కి సంబంధించి క్లాసెస్లో చెప్పాను. సో ఆ క్లాసెస్లో ఉంటాయి చూడండి. సో చెన్నైలో ఉందండి మనకి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఓకేనా. నెక్స్ట్, మరి ఫ్రైట్ ట్రైన్స్ వల్ల మనకు రెవెన్యూ ఎంత వచ్చింది ఇండియన్ రైల్వేస్కి అకార్డింగ్ టు 2017-18 ఫైనాన్షియల్ ఇయర్? అంటే 1.17 lakh crores ద ఇండియన్ రైల్వేస్ హ్యాస్ గాట్ ఫ్రమ్ దీస్ ఫ్రైట్ ట్రైన్స్ రెవెన్యూ. ఓకేనా. ఓకే. సో till now we have seen the history of Indian Railways. So now we will see the economics and marketing questions, how they have asked in 2018. Okay na? Okay. Which is the quadrant with the largest positive cash flow? అంటే దీని యాక్చువల్గా క్వాడ్రంట్. యాక్చువల్గా మీకు ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్ క్వశ్చన్స్ అవ్వలేదు కదా. సో కాబట్టి మనం ఈ తొందరగా చూసేద్దాము. మనము తర్వాత ఎకనామిక్ ఇంకా ఇది ఉంది కదా మనకు కస్టమర్ రిలేషన్షిప్, అవైతే చూసేద్దాము. సో మీకు ఇవి ఈ టాపిక్ చెప్పిన తర్వాత ఇవి అయితే క్లారిటీగా ఉంటాయి. సో జనరల్గా తొందరగా చూసుకుంటూ వెళ్ళిపోదాము. సిటిఆర్ అంటే ఏంది? క్లిక్ త్రూ రేట్ అండి, సిటిఆర్. ఓకే. హౌ మెనీ కన్స్యూమర్ క్లస్టర్స్ అంటే 8 ఉన్నవి విఎల్ఏఎస్ ప్రకారం, ఫ్రేమ్వర్క్ ప్రకారం. ఓకే. నెక్స్ట్ వన్. సో ఇవన్నీ ఇంకొకటి థింక్ డిఫరెంట్ ట్యాగ్లైన్ ఎవరిదండి? యాపిల్ కంపెనీ వాళ్ళది. ఓకే. నెక్స్ట్ వన్, అడ్వర్టైజింగ్ యూజింగ్ ద సేమ్ అడ్వర్టైజ్మెంట్స్, సేమ్ బ్రాండ్స్. అంటే సెవరల్, అంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఒకటే బ్రాండ్ కింద దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తే దాన్ని ఏమంటారు? అంబ్రెల్లా అడ్వర్టైజ్మెంట్, అంబ్రెల్లా బ్రాండింగ్ అంటారు. ఓకే. నెక్స్ట్ వన్, ఇది క్లయింట్స్ ఒకటి. ఓకే. ఏరియల్ టైడ్.
నెక్స్ట్ వన్ ఓకే. సో ఇక్కడ వరకు చూసేసాం. సో ఇప్పుడు మనం ఫాస్ట్గా కస్టమర్ రిలేషన్షిప్ చూసేద్దాము. ఆల్రెడీ మనం క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాం కదండి. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడిగారు 2008లో అనేది చూద్దాం ఇప్పుడు. ద ప్రాసెస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ అ గేమింగ్ యాంబియన్స్, అంటే గేమింగ్ యాంబియన్స్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటారండి, గేమిఫికేషన్ అంటారు, కస్టమర్ ఇన్వాల్వ్మెంట్. ఓకేనా. ఇంకోటి సిఆర్ఎం అంటే ఏమని చెప్పాను, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే. దాంట్లో బోత్ అనాలిసిస్ అండ్ క్లస్టర్ అనాలిసిస్ ఆర్ విచ్ టైప్ ఆఫ్ టెక్నిక్, ఏ టెక్నిక్ అండి అది, డాటా రిడక్షన్ టెక్నిక్స్ అండి అవి. ఓకేనా. సిఆర్ఎంలో డేటాబేస్లో సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ఎ రో, దాన్ని ఏమంటారు, రికార్డ్ అంటారు. స్టోరింగ్ ఇన్ఫర్మేషన్ ఏమంటారు, రికార్డ్ అంటారు ఆఫ్ వన్ కస్టమర్. ఓకే. నెక్స్ట్ వన్, ఇన్ సిఆర్ఎం సిస్టమ్ ఇఫ్ ద హైపోథెటికల్ రిటెన్షన్ రేట్ ఈజ్ 1 దెన్ ద సర్వైవల్ రేట్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ వచ్చేసి 1. ఓకే. నెక్స్ట్ వన్, ఇక్కడ మీకు క్వశ్చన్ ఇవ్వలేదు. ఇక్కడ క్వశ్చన్ ఏముంటుందంటే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిఆర్వి. సిఆర్వి అంటే ఏంటండి, కస్టమర్ రిఫరల్ వాల్యూ. మీకు రిఫరింగ్ ఉంటుంది కదా, రిఫరింగ్ అన్నట్టు అది. సో ఓకే. డెండ్రోగ్రామ్ ఈజ్ అ టూల్ యూజ్డ్ ఇన్ సిఆర్ఎం ఫర్ ద మెథడాలజీస్ ఆఫ్ క్లస్టర్ అనాలిసిస్. క్లస్టర్ అనాలిసిస్ కోసం ఏం వాడతారంటే డెండ్రోగ్రామ్ టూల్ వాడతారు. ఓకే. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డేటా విజువలైజేషన్ దట్ ద డిపిక్స్ ఏ లాజికల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ కీవర్డ్స్, వర్డ్ క్లౌడ్ అంటారండి దీన్ని. నెక్స్ట్ వన్, ఇప్పుడు ద బ్యాలెన్స్ స్కోర్ కార్డ్, ఏ స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ బై 2 మేనేజ్మెంట్ గురూస్. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఫేమస్ ప్రొఫెసర్ ఫ్రమ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నేమ్డ్ ప్రొఫెసర్. మరి ఎవరు ఆ ప్రొఫెసర్ అంటే రాబర్ట్ కెప్లాన్. ఈ రాబర్ట్ కెప్లాన్ అనే పర్సన్ ఏం చేశారంటే స్ట్రాటజిక్ ప్లానింగ్ ఈ సిఆర్ఎంకి చాలా యూస్ఫుల్ అయ్యే విధంగా తను పనిచేశారు, డెవలప్ చేశారు. ఓకేనా. ఓకే. ఇన్ ద టిపికల్ సేల్స్ ఫనల్ విచ్ ఆఫ్ ది సెగ్మెంట్స్ వుడ్ బి ద లార్జెస్ట్ సెగ్మెంట్. ఏదండి లార్జెస్ట్ సెగ్మెంట్, పీపుల్ హూ ఆర్ అవేర్ ఆఫ్ ద ప్రోడక్ట్. అంతే కదా, ఎవరికైతే ప్రోడక్ట్స్ గురించి బాగా తెలుస్తుందో వాళ్ళు ఎక్కువగా కొంటారు కదా. సో వాళ్ళకి అదే లార్జెస్ట్, వాళ్ళకు ఇలాంటి వాళ్ళే లార్జెస్ట్ సెగ్మెంట్ అనమాట. నెక్స్ట్, సిఆర్ఎంలో వాట్ డస్ ఆర్ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఇన్ ఆర్ఎఫ్ఎం మోడల్ అంటే రీసెంట్ ఫైనాన్షియల్స్. ఓకే. నేమ్ ద ఫౌండర్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ ద వరల్డ్ లార్జెస్ట్ సిఆర్ఎం కంపెనీ salesforce.com. ఈ salesforce.com అనేది మనకు వరల్డ్లో లార్జెస్ట్ సిఆర్ఎం కంపెనీ అండి. మరి దీనికి చైర్మన్ ఎవరు, మార్క్ బెనియాఫ్. ఓకే. సో ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ సిఆర్ఎం వాట్ డస్ ద అబ్రివేషన్ ఎస్ఎఫ్ఏ స్టాండ్స్ ఫర్. ఎస్ఎఫ్ఏ అంటే ఏంటంటే సేల్స్ ఫోర్స్ ఆటోమేషన్. సో ఇక్కడ వరకు మనం కస్టమర్ రిలేషన్షిప్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే చూసాము. సో అంటే మనం పూర్తిగా అర్థమెటిక్ రీజనింగ్, ఇంకా జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, ఎకనామీ అండ్ కస్టమర్ రిలేషన్షిప్. సో అంటే మనం అన్ని టాపిక్స్ ఈ వీడియోలో అయితే కవర్ చేసాము. సో నాకు తెలిసి ఇప్పటికి మీకు ఐడియా వచ్చే ఉంటుంది సో ఎలా అడిగారు ప్రతి టాపిక్ నుంచి అనేది. సో ఇలాగే ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి పక్కన బెల్ని క్లిక్ చేసి అండ్ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క క్లాస్ వీడియో కూడా మీకు వస్తుంది నోటిఫికేషన్ లాగా. ఫ్రెండ్స్ ఎవరు కూడా టైం వేస్ట్ చేయొద్దు. నేను మీకోసము చాలా వీడియోస్ అయితే ఇంకా ప్లాన్ చేస్తున్నాను. అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. నేను అండ్ మా టీం మీకు ఎప్పటికప్పుడు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.